హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. పెళ్లై 6 నెలలు కూడా గడవక ముందే ఓ నవవధువు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనువు చాలించింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపంతో దుర్గం చెరువులోని తీగల వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఈస్ట్ మారేడుపల్లి అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజయ్య సుశీల దంపతులకు కుమార్తె సుష్మ. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. సుష్మకు నేరేడ్మెట్ కు చెందిన గొల్లూరు ఆనంద్ పాలిన దంపతుల కుమారుడు అమృత్ తో ఈ ఏడాది జనవరి 31న వివాహం జరిపించారు. అమృత్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వివాహ సమయంలో సుష్మ తల్లిదండ్రులు 5 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు. వివాహం జరిగిన కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలంటూ సుష్మను ఆమె భర్త అమృత్, అత్త పాలిన మామ ఆనంద్, మరిది కలిసి వేధించడం మొదలుపెట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మను ఈ నెల 13న ఆస్పత్రిలో చేర్పించగా 16న డిశ్చార్జ్ అయ్యింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజైన 17వ తేదీన తన ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి సుష్మ తండ్రి అంజయ్యతో కలిసి అత్తగారింటికి వెళ్ళింది. అక్కడ మళ్లీ ఎందుకొచ్చావంటూ భర్త, అత్తమామలు సుష్మను సూటిపోటి మాటలతో వేధించారని, అదనపు కట్నం తీసుకురావాలంటూ తండ్రి అంజయ్యను కూడా దూషించారని తెలిసింది. దీంతో సుష్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం సుష్మ ఆఫీస్ కి వెళ్ళింది. రాత్రి 1 గంట అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి అంజయ్య ఆమె పనిచేస్తున్న కంపెనీ మేనేజర్ కు ఫోన్ చేశారు. సుష్మ రాత్రి 8:30 ఆఫీస్ నుంచి వెళ్లిపోయిందని మేనేజర్ తెలిపారు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు తెలిసిన చోట్లల్లా వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో నిన్న తెల్లవారుజామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 7:30 దుర్గం చెరువులో ఓ మహిళ మృతదేహం తేలుతుందని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అది సుష్మదేనని గుర్తించారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుష్మ భర్త అమృత్, అత్త పాలిన, మామ ఆనంద్, మరిదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబంలో విషాద